వైసీపీ అధినేత జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను జగన్ కు దూరం అయ్యానని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కోటరీని దూరం పెట్టకపోతే జగన్ కు భవిష్యత్తు ఉండదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ విజయసాయిపై సెటైర్లు వేశారు. వైసీపీలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలకు, ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతం లేదని విమర్శించారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ప్రజలేనని చెప్పారు. ఆయన ఏ పార్టీలో కోటరీ ఉండదో చెప్పండి ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా అని అడిగారు. మొన్నటి వరకు కోటరీలో ఉన్న మనమే ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడితే ఎలాగని అన్నారు. ఒకరి మీద ప్రేమ పుట్టినప్పుడు మరొకరిపై ప్రేమ విరిగిపోతుందని చెప్పారు. ఇప్పుడు విజయసాయికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3 వర్గాలు ఉన్నాయని, ఒకటి కూటమి వర్గం, రెండోది వైసీపీ వర్గం, మూడోది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం అని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులను అనుభవించిన వాళ్ళు ఇప్పుడు పార్టీలు మారుతున్నారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే ఏ పార్టీ నుంచి వాళ్ళు వెళ్లిపోయేవారా అని ప్రశ్నించారు. విజయసాయి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా అని అడిగారు. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే మళ్ళీ రాజకీయాల వైపు చూస్తున్నట్టు అనిపిస్తుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ. నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారనేటువంటిది పక్కన పెడదాం. ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన కోటరీ ఉండదు చెప్పండి. చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా? అది రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో కోటరీ ఉండదో చెప్పు. ఉదాహరణకు మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ కోటరీ ఉండదా? ఉంటుంది కదా. ఇగో మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు. సో కోటరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో, ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి దగ్గర ఉండేటువంటిది. సరే, ఆ కోటరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు, లేకపోతే ఆ కోటరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ కోటరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు. సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. సరే, ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంటే ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే. ఎవరి మనసు తిరిగింది? ఎందుకు విరిగిపోయింది? ఇంకెవరి మీద ఎప్పుడన్నా ఇంకొల మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి. నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. చేసుంటారు. పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో, వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొల మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకి. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే, ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే, నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి, లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు.